శోభ తెలుగు న్యూస్కి స్వాగతం. తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారు బాబు? ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం నారా చంద్రబాబు నాయుడికి అలవాటే. అంబటి రాంబాబు మాజీ మంత్రి అన్నారు. రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో? అయ్యా, అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు, మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే పని అయిపోయింది, పర్లేదు అని మీకు తెలుసు కదా. చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూ అని మేము ఎక్కడ వాగ్దానం చేసాం, అదంతా చేశాం అది అని మాటలు మాట్లాడటం. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. కొత్తగా అది అలవాటు పడ్డ చీటర్లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని మనవి చేస్తున్నారు. ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజానీకం. జగన్మోహన్ రెడ్డి గారు వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులను అడుగుతా ఉన్నా, ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 26,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జులై వచ్చింది, జీవో ఇష్యూ చేశారు అంతే. పాత జీవోలాగానే మేము ఇచ్చేదానికన్నా 2,000 తక్కువ. ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే? బళ్ళు తెరిచారే? జరుగుతున్నాయే? తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా? ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అడిగితే సుయినేస్ అనేది రేపేదో ఆవేశపడిపోతాడు. మనం ఉచిత ఇసుక దగ్గర ఏదేదో ఆవేశపడిపోతున్నాడు. చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు? ఆవేశపడటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం, దెయ్యం అంటాం, భూతం అంటాం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం